బ్యాంక్ స్ట్రీట్ కాల్పుల ఘటనలో పురోగతి. కాచిగూడ రైల్వే స్టేషన్ వైపు వెళ్లడంతో అక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుల రూట్ మ్యాపింగ్ జరిపారు. రోడ్డు పక్కనే డ్రెస్ చేంజ్ చేసుకున్నారు నిందితులు. అక్కడే యాక్టివాను వదిలేసి పారిపోయారు నిందితులు. కాచిగూడ స్టేషన్ పరిసరాల్లో పోలీసులు గాలిస్తున్నారు. 2 వీలర్ను సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. మరిన్ని వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. కోటి ఎస్బీఐ కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నిందితుల కోసం 5 బృందాలుగా విడిపోయినటువంటి పోలీసులు గాలిస్తున్నారు. ఒకవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు లోకల్ పోలీసులు సైతం నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితులు ఏదైతే బాధితులకు సంబంధించిన 2 వీలర్ మీద పారిపోయారో సో ఆ 2 వీలర్ని ఇప్పటికే పోలీసులు ఇక్కడ స్వాధీనం చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ప్రజెంట్ సుల్తాన్ బజార్ పిఎస్కి ఈ 2 వీలర్ని తీసుకొచ్చారు. సో TS08 HN8582 నంబర్కి సంబంధించినటువంటి 2 వీలర్ ఇది. ఇదే 2 వీలర్ మీద ఉదయం ఎస్బీఐ బ్యాంక్ వద్దకి రియాసిద్ ఈ బైక్ని తీసుకొచ్చి మొత్తం ఈ బైక్ మీదనే మొత్తం 6 లక్షల రూపాయల బ్యాగ్ ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసినటువంటి క్రమంలోనే పక్క నుండి వచ్చినటువంటి 2 నిందితులు కూడా రియాసిద్పై కాల్పులు జరిపి ఇదే 2 వీలర్ మీద వాళ్ళు పారిపోయారు. సో అక్కడ కాల్పులు జరిపిన తర్వాత ఎగ్జాక్ట్లీ టువర్డ్స్ కాచిగూడ వైపు వెళ్ళి కాచిగూడలో ఎక్కడైతే ఆ డిమార్ట్కి ముందు ఒక గల్లీ ఉంటుందో సో ఆ గల్లీ వద్ద ఉన్నటువంటి ఒక మసీదు పక్కకు వెళ్ళారు. సో దాని లోపలికి వెళ్ళి వాళ్ళ ఉన్నటువంటి దుస్తులు అంటే ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజెస్ బయటకు వచ్చే వీళ్ళకి సంబంధించినటువంటి వస్త్రధారణ అంతా కూడా బయటపడినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా దాన్ని ఆనవాలుగా చేసుకొని పోలీసులు తమను పట్టుకుంటున్నటువంటి ఉద్దేశంతో మసీదు లోపలికి వెళ్ళి వాళ్ళతో తెచ్చినటువంటి బట్టల్ని మార్చారు. సో డ్రెస్సెస్ని చేంజ్ చేసి అక్కడి నుండి 2 వీలర్ని ఆ మసీద్ దగ్గరే వదిలేశారు. సో అక్కడి నుండి నడుచుకుంటూ ఒక ఫర్లాంగ్ కొంచెం దూరం వెళ్ళారు కాచిగూడ స్టేషన్ వైపు. సో ఫర్దర్గా సీసీటీవీ ఫుటేజెస్ని పోలీసులు అయితే అనలైజ్ చేస్తున్నారు. సో ఆ మసీద్ దగ్గర వదిలేసినటువంటి 2 వీలర్ వెహికల్ని అయితే ఇప్పుడు సుల్తాన్ బజార్ పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకొని పిఎస్కి అయితే తీసుకొచ్చారు. సో రిమైనింగ్ వాళ్ళు ఎటువైపు వెళ్ళి ఉంటున్నటువంటి దానికి సంబంధించినటువంటి దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది. జర్నలిస్ట్ యూసఫ్తో సుల్తాన్ బజార్ పిఎస్ నుండి ప్రణీత TV9.